నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇక 50 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అలాగే సబ్ జైల్, స్పోర్ట్స్ స్టేడియాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం అంటేనే ఒక పాత పంచాయత్ సమితి. వర్ధన్నపేట అసలు ఈ పాటికి ఎన్నో అభివృద్ధి పనులు కూడా 10 ఒక్కరు కూడా పైసలు వసూలు చేయొద్దని ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. మొన్న కట్టుకున్న వాళ్ళను అవి రిజెక్ట్ అయితే మీరు అన్నారు, ఎవరు కూడా రిజెక్ట్ కానీ అయితే రిటర్న్ ఇవ్వద్దు, నువ్వు కట్టి ఇవ్వంటేనే మళ్ళీ ఒక ప్రైవేట్ సంస్థతో మాట్లాడి పేదవాడి కష్టాలు తెలియని నీవు పోయి పేదవాళ్ళని విస్మరించి ఇబ్బంది పెట్టిన నువ్వు పదవి పోయిన తర్వాత ఈనాడు అచ్చేసిన ఆంబూతిత్తులాగా రోడ్లమ్మటి తిరిగి కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఎలా ఆనాడు అధికార అహంకారంతో ఏవైతే తప్పులు చేశామో అది ఫోన్ ట్యాపింగ్ కానీ ఆశీర్వదించండి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో న్యూజిలాండ్ దేశానికి చెందిన కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర సందర్భంగా హరిత హోటల్, గద్దెల ప్రాంగణం, ఇతర చోట్ల వారి దేశానికి సంబంధించిన వివిధ రకాల పాటలు పాడుతూ వినూత్న డాన్సులతో ఆకర్షించారు. వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులు న్యూజిలాండ్ దేశస్థుల నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం మంత్రి సీతక్క వారిని సమ్మక్క సారలమ్మ మెమోంటోలను అందజేసి సత్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఆలంపూర్ నియోజకవర్గ రిపోర్టర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించి ఏవన్ టీవీ క్యాలెండర్, డైరీని ఘనంగా ఆవిష్కరించారు. ఏవన్ టీవీ భవిష్యత్తులో మరింత ఎదగాలని వారంతా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామన్ గౌడ్, ఆలయ అర్చకులు మారుతిచారి, బీచుపల్లి గ్రామ సర్పంచ్ విజితా బీసిరెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, ఆదాం, వారితో పాటుగా శివాంజనేయ స్వామి టెంపుల్, ఎర్రవల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సత్యం స్వామి, మల్లేష్ రెడ్డి, నరసింహలు, పల్లెరాజు, నిర్మల, కొండలు, వినోద్ పాల్గొన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి. మెదక్ జిల్లా మాంబోజిపల్ల శివారులోని కొయ్యగుట్టపై కొలువు తీరిన మల్లికార్జున స్వామివారి కళ్యాణంను వంశపారంపర్య ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామివారికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు, ఏకాదశి రుద్రాభిషేకం, మల్లన్న స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. వివిధ జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సకల వ్యవహారిక సహిత దినే దినే అభివృద్ధ్యర్థం సర్వదేవత క్షేత్రదేవత
కులదేవత ఆదిత్యాది నవగ్రహ దేవత పంచభూత దేవత పంచపాలక దేవత అష్టదిక్పాలక దేవత సకల దేవత ఇష్టదేవత గృహదేవత అనుగ్రహేణ అస్మిన్ మమ నివాసే గృహే అభి వృద్ధ్యర్థం నానావిధ సౌభాగ్య సిద్ధ్యర్థం పుత్ర పుత్రిక కుటుంబాది క్షేమ సిద్ధ్య మిర్యాలగూడ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రానున్న 3 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల వద్దకు ఓట్లు అడిగేందుకు వెళ్తానన్నారు. మిర్యాలగూడను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు 400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. వాళ్ళు ఇదివరకు అడిగిన విధంగా అంటే కొన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి కానీ అది కొద్దిగా ఆ వర్క్స్లు కొన్ని డిఈ గారు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ కొద్దిగా ఇబ్బంది వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. సుమారు 70 లక్షలతోని దాన్ని మళ్ళా టెండర్ పిలుస్తున్నారు. దాన్ని మొత్తం చూసినాం. ఆ రెండింటిలో ఏడో కాడ పేద ముస్లింస్ అందరికి అందే విధంగా షాదీఖానాన్ని కూడా కట్టేయాలని మొన్న ఈ మధ్యన కలెక్టర్ గారి దగ్గర సబ్ కలెక్టర్ గారు కూడా దానికి సబ్ కలెక్టర్ గారు ప్లేస్ చూసేసి శాంక్షన్ చేయిస్తానన్నాడు. అది కూడా అతి త్వరలోనే చేయిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే మన నియోజకవర్గంలో ప్రజలందరూ నమ్మి ఏదో రకంగా సామాజిక సేవ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చెందుతాడనే నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించిన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉద్దేశంతోనే ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్ని మన 4 జిల్లాలలోనే ట్రయల్ రన్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా రైతులకు వచ్చింది. దాన్ని మళ్ళా మంత్రివర్గ దగ్గరికి డైరెక్టర్ వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని మరలా మార్పిచ్చి మన కాన్స్టిట్యూషన్ వైజ్గా ఉండాలనే ఉద్దేశంతో నిన్న వాళ్ళు ఇదివరకు అడిగిన విధంగా అంటే కొన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి కానీ అది కొద్దిగా ఆ వర్క్స్లు కొన్ని డిఈ గారు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ కొద్దిగా ఇబ్బంది వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. సుమారు 70 లక్షలతోని దాన్ని మళ్ళీ కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వర స్వామి దేవాలయంలో శివోంహం అన్నప్రసాద సేవా సంఘ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ప్రతి సోమవారం దాదాపు 500 మందికి పైగా అన్నదాన వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శివోంహం కమిటీ సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో మరొక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కారు మెకానిక్ షాప్ లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నాక 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. भाई आगे मत जाइए।
బులెటిన్లో షర్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా. వెల్కమ్ బ్యాక్. పల్సర్ అకాడమీ సహకారంతో మాజీ జిల్లా న్యాయమూర్తి న్యాయవాది జి అనిల్ కుమార్ రచించిన సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వకేసీ పుస్తకం ఆధారంగా న్యాయవాదుల కోసం ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలో విజేతలుగా నిలిచిన న్యాయవాదులకు బహుమతి ప్రదాన కార్యక్రమం చైతన్యపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయ్ ఫౌండేషన్ చైర్మన్ ఉదయకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి, సిపిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నగరి గారి ప్రీతం, ముత్తినేని వీరన్న, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ పుస్తకం న్యాయవాదులు వృత్తిపరంగా ఎదుర్కొనే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ బుక్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 100 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. అండ్ కొన్ని క్వశ్చన్స్ ప్రూవ్ చేసుకోవాలనే ఒక కుతూహలం కానీ, ఆ ఎమోషన్ కానీ, ఆ ఉద్వేగం కానీ నిజంగా. జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ట్రయల్ అడ్వకేసీకి సంబంధించి ఎంతో మంది అడ్వకేట్స్ ను ఉత్తేజపరిచే విధంగా, జ్ఞానాన్ని అందజేసే విధంగా మాజీ న్యాయమూర్తులు
శ్రీ అనిల్ కిరణ్ కుమార్ గారు రాసిన ఈ యొక్క బుక్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద అడ్వకేట్స్ హూ హావ్ won the wonderful prizes. Thank you so much. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మా మిత్రులు అనిల్ కిరణ్ కుమార్ గారు మరియు ఉదయకాంత్ గారు ఒక కొత్త వినూత్నమైన ప్రయోగం చేశారు. పదవులను వారు పొంది వీరి ద్వారా ప్రజలకు ఇంకా ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏలూరు పట్టణంలో తూర్పు వీధి, దక్షిణ వీధి, పవర్పేట, ఆదివారంపేట, లక్షవరపేట ప్రాంతాలలో జాతర మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు 2వ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో పనులను పూర్తి చేసి పునఃప్రారంభానికి సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ఆయన ప్రధాన ఇంజనీర్ పివి సత్యనారాయణ రాజు, అదనపు కమిషనర్ పి నల్లనయాలతో కలిసి ఈస్ట్ జోన్లో గల స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. ఇక స్టేడియంలో పూర్తయిన అన్ని పనులను ఇంజనీరింగ్, స్పోర్ట్స్, శానిటేషన్, హార్టికల్చర్ విభాగాలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి గుత్తేదారుల నుండి అప్పగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు శాంతిరాజ్, గంగాధర్, స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు అన్నమనాయుడు, శ్రీనివాస్, ఏపీ, యుఐ, ఏఎంఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకై ఐక్యమై మతోన్మాదాన్ని ఎదుర్కొందామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంట సుందర్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికా పఠనం చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని విగ్రహానికి వినతి పత్రం అందించారు. రాజ్యాంగ పీఠికను కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, ఏపీ పట్టణ పౌర సమైక్య జిల్లా కన్వీనర్ ఎం వైకుంఠరావు మాట్లాడారు. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం అంబేద్కర్ సెంటర్లో వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో అభినందనీయం. మరి భారతదేశ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని దూకు పొడవాలని కొన్ని మత శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో మరి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు అందరూ కలిసికట్టుగా ఐక్యతోటి కొట్టాలి. మరి
భారత రాజ్యాంగాన్ని మనమంతా గౌరవిస్తూ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు కొనసాగాలని సందర్భంగా తెలియజేస్తుంది. ఉరవకొండ నియోజకవర్గం కోడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో సర్పంచ్ ధనుంజయ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన వైసీపీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఇక గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సురేష్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహేష్, లేపాక్షి, పరంధామ, పెద్దన్న, పెన్నోబులం పాల్గొన్నారు. గ్రామంలో నా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన విశ్వాన్న సమక్షంలో కుడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో గ్రామ కమిటీలు వేయడం జరిగింది. గ్రామ కమిటీల్లో గ్రామ అధ్యక్షుల్ని మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా దాదాపు 100% పూర్తి చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో నుంచి పార్టీని బలోపేతం చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మన స్థానిక విశ్వేశ్వరరెడ్డి గారిని మరియు మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన విశ్వాన్న సమక్షంలో కుడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో గ్రామ కమిటీలు వేయడం జరిగింది. గ్రామ కమిటీల్లో గ్రామ అధ్యక్షుల్ని కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వెంచేసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇక రెండవ రోజు అష్టమి పర్వదినం పురస్కరించుకుని సుమారు 10,000 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదములు స్వీకరించారు. ధూపసేవ, ధ్వజారోహణ అనంతరం శేషవాహనంపై గ్రామోత్సవాన్ని చేపట్టారు. అమెరికాను మంచు తుఫాను వణికిస్తుంది. తీవ్రమైన మంచు వల్ల వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 29 మంది మరణించగా 15కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విద్యుత్ లైన్లు తెగిపోవడంతో లక్షలాది మంది చీకట్లోనే గడుపుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సుమారు 17,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ హంటర్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ కు వెళ్లే మార్గంలో కారు, లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న 5 ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు కక్కిరాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులుగా గుర్తించారు. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.